వీడు రోజు మేఘనను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడమే కాకుండా చివరికి క్యారేజీలు కూడా తీసుకొస్తున్నాడు. వీడు మేఘన మీద అంత శ్రద్ధ చూపించడానికి కారణం ఏంటో. మేడము. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? మీకోసమే క్యారేజ్ తీసుకొచ్చాను మేడము. అయ్యో, నువ్వు క్యారేజ్ తీసుకురావడం ఏంటి ఆకాష్? మేడము, మీరు నిత్య గురించి ఆలోచిస్తూ రాత్రి భోంచేయలేదు. ఉదయం కూడా టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వచ్చేసి ఉండరు. మీరు నిత్య గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోతా ఉన్నారు. అందుకే మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి నేనే క్యారేజ్ పట్టుకుని వచ్చి ఉన్నాను. అయ్యో, నీకెందుకు ఆకాష్ శ్రమ? మేడము, సిస్టర్ కోసం బ్రదర్ చేయడం శ్రమట్ అవుతుంది, బాధ్యత అవుతుంది. కానీ తీసుకోండి మేడము, తీసుకోండి. థ్యాంక్ యూ ఆకాష్. అయ్యో, బాలేవారే మేడం, మనలో మనకి థ్యాంక్స్ ఏంది? అవును, నిత్య ఎలా ఉంది? బానే ఉన్నది మేడం. నేను వచ్చేటప్పుడు నిద్రపోతా ఉన్నది. అవును మేడము, నిత్య గురించి నందు సార్తో మాట్లాడినారా? నిత్య హెల్త్ కండిషన్ గురించి సార్తో చెప్పున్నారా? లేదు ఆకాష్, మాట్లాడడానికి వీలు పడలేదు. పైగా చెప్తే వింటాడో లేదో, ఎలా రియాక్ట్ అవుతాడో అని కాస్త టెన్షన్గా ఉంది. అట్ట ఏం కాదు మేడం. నిత్య అంటే సార్కి చాలా ప్రేమ కాబట్టి ఖచ్చితంగా వింటారు, అర్థం కూడా చేసుకుంటారు. మీరేం టెన్షన్ అవ్వకుండా సార్తో మాట్లాడండి, అంతా మంచి జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు లంచ్ అయిపోగానే మాట్లాడతాను. అట్టగే మేడమా, నేను వెళ్ళొస్తాను. పిచ్చానికేమైనా? ఎవరో పోయినట్టు ఈ గావ్ కేకలేంటి? అవును మేడం, నిజంగానే పోయింది. ఆ మేఘన జస్ట్ ఇప్పుడే పోయింది. వాట్? ఏంటి, మేఘన పోయిందా? అబ్బా, పోవడం అంటే ఆ పోవడం కాదండి, భోంచేయడానికి పోయింది. అది రోజు లంచ్ టైంలో భోజనం చేస్తుంది కదా, మరిదేదో పెద్ద షాకింగ్ విషయం అయినట్టు అంతలా అరవాలా? ఆ పాటికేదో నీ బాక్స్ ని లాక్కొని వెళ్ళి తింటున్నట్టు నువ్వు నిక్కేకలు. మేడం, మీరు పేరుకే లేడీ విలన్ అండి, కానీ మీ బుర్ర కమెడియన్ కంటే దారుణంగా ఉంది. ఏయ్, ఏంటి వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? మేఘన లేని టైం చూసి తన క్యాబిన్ లో ఆ వాయిస్ క్యాప్చర్ మైక్ పెడదామని అనుకున్నాం కదా. మరి మేఘన క్యాబిన్ లో లేదు, భోజనానికి వెళ్ళిందని చెప్తుంటే షార్ప్గా ఆలోచించాల్సింది పోయి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఈ సోదంతా వాగే బదులు మేఘన క్యాబిన్లో లేదు, మైక్ ఇవ్వండి పెట్టేసొస్తానని అడగచ్చు కదా. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువలేండి, ఆతృత వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేను. ఏడ్చవలే గాని మైక్ తీసుకెళ్లి జాగ్రత్తగా సెట్ చెయ్యి. వెళ్ళు.
ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదు అనుకుంటుందంట. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అమ్మమ్మో, ఈ నారాయణ సచ్చినోడు కనిపెట్టేసినట్టున్నాడు. కానీ నీ వేషాలు ఆటలు కనిపెట్టేశాను. అమ్మమ్మో, వీడిటే వచ్చేస్తున్నాడు. నేను మైకు పెట్టాలనుకున్న విషయం మేఘనతో చెప్పేస్తాడేమో. అసలు ఈ బుద్ధి నీ మైండ్లో ఎలా పుట్టింది? ఇలాంటి పనులు నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నా జేబులో ఉన్న డబ్బుల్లో నువ్వు 2000 కొట్టేస్తే నేను కనుక్కోలేనుకున్నావా? అంత అమాయకుడు నేను కాదులే. అమ్మమ్మో, వీడిప్పటి వరకు మాట్లాడింది ఫోన్లోనా? నా ప్లాన్ పసిగట్టి చచ్చాడేమో అనుకొని అనవసరంగా భయపడి చచ్చాను. చెప్పండి మేడం. మైక్ సెట్ చేసావా? ఏంటి మేడం సెట్ చేసేది సెటప్ బాక్స్? ఈ నారాయణ ఇక్కడే ఫోన్లో మాట్లాడుతూ చెవి దగ్గర దోమలా తిరుగుతున్నాడు. వాళ్ళ గోలలో వాళ్ళుంటారులే. నువ్వు ఫస్ట్ మైక్ సెట్ చెయ్యి. లేట్ అయితే మేఘన తిరిగి వచ్చేస్తుంది. అలాగే మేడం. భారతి ఇంకా రావట్లేదేంటి? ఒకసారి మనమే వెళ్ళి చూసి రావాలి. అయిపోయిందా? అయిపోలేదు మేడం. ఎంతసేపు బార్బీ? త్వరగా సెట్ చెయ్యి. పొద్దున లేస్తే నాకిదే పనా? లేదంటే ఇలాంటి విషయాల్లో నేనేమైనా తలపడిపోయానా? కొంచెం ఉండండి. ఆ మేఘన వస్తుందేమో, త్వరగా కానీ.